వారిని ఉద్దేశించి వారికి కూడా నమస్కారం చేసి వారి యొక్క అనుమతి తీసుకొని కళ్యాణాన్ని ప్రారంభించారు. కళ్యాణాన్ని ప్రారంభించగానే ఆ జమదగ్ని మహర్షిని, వరుడుగా ఉన్నటువంటి జమదగ్నిని, అట్లాగే పెళ్లి కూతురుగా ఉన్నటువంటి రేణుకామ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం 50 మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుబ్రహ్మ ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుబ్రహ్మ ప్రాసనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుగా కాని ప్రార్థిస్తున్నాం. ఓం అస్య దేవదేవస్య చతుర్దశభువనాధీశ్వరస్య శ్రీమదఖిలానకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సర్వలోకజనన్యాః శ్రీ రేణుకా జగదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం కౌతుకవర్ధనం కరిష్యే. యజ్ఞోపవీత రక్షాబంధన దహిత యజ్ఞోపవీత ధారణం చ కరిష్యే. రక్షాబంధన యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి. అమృతం నైవేద్యం. ఓం భూర్భువస్సువః ప్రోక్ష పరుశిష్య అమృతం భవతు. అమృతం నైవేద్యం పరికల్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ. సర్వోపచారాన్ సమర్పయామి. అయ్యా ముందు రక్షాబంధనాలు తీసుకెళ్ళి చెరొకటి చూపిస్తే అక్కడ మీరిద్దరు ఒకరిట్లా వెళ్ళి చూపిస్తే అమ్మవారికి అయ్యవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. అమ్మవారికి రక్ష ఏమిటి? మనం రక్షించేది ఆవిడే కదా, ఆవిడకి రక్ష ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏది చేసినప్పటికీ ఒక కైంకర్య రూపంలో అమ్మవారికి సమర్పిస్తున్నారు. అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ జోదయా వాచం విష్ణవో సరస్వతీయో సర్వానందవాదినో సోమో రాజానం వరుణమగ్నిమన్వామహే ఆదిత్యాన విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం విష్ణోరరాగమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణప్రయే స్వావిష్ణో సూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా బృహత్సామక్షత్రభృద్భృద్భృష్ణయం దృష్టుభౌజశుభుజముగ్రవీరం ఇంద్రస్వోమేన పంచదశేన హధ్యమిదం రాతేన సకలేన రక్షా. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెళ్లి కుమారునిగా వచ్చినటువంటి ఈ వరుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. మామగారైనటువంటి ఆ రాజుగారు ఇప్పుడు చక్కగా భక్తిగా పరమం పవిత్రం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం రేణుకా జగద్గురు దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యేతరమణి కన్యాకరణే. ఓం ప్రసుస్మంతాదేవాస్య దక్షిణేర్వరాగో అభిప్రసీద
योजन्ति नो वरेयम् समर्यमा सम्भवो नो नीयात् सञ्जास्पद्यं सुजममस्तु देवा शाकुणमन्तैस्ते कन्यादातारं गत्वा ब्रुवते ॐ अनुहवं परिहवं परिह्रारं परिक्षभो स्वस्ति देस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमः सदोत्सवे रुद्राय नमो रुद्राय सदोत्सवे नमस्ते स्वाहायं से शिव शिवरो नमस्ते स्वाहायं से ब्रह्मपुत्राय రామనాథం గారు ते कन्यादातारं गत्वा ब्रुवते ఇప్పటిదాకా కళ్యాణంలో భాగంగా స్వామికి రక్షాబంధనము అలాగే యజ్ఞోపవేత సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వస్తిన సుగుణే అస్తు ప్రతినస్సుమనాభవ. ఓ పరమేశ్వరుడా, నీవు ఈ కన్యాదానం గురించి అమ్మవారిని పాణిగ్రహణం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి ప్రయాసతో ఇక్కడికి వచ్చావు. సుమనాభవ, మంచి మనస్సుతో శాంతంగా ఉండు. ఎందుకంటే ఈశ్వరుడికి 2 రకాల శరీరాలు ఉన్నాయని వేదం చెప్తుంది. తస్యైతే తనువు ఘోరాన్యా శివాన్యా అని. ఆయన తన భక్తుల యందు ధర్మము యందు సత్యము యందు ఎప్పుడూ కూడాను చాలా శాంతమైనటువంటి తన యొక్క స్వరూపంతో ఉంటూ ఉంటాడట. అదే దానికి ఎవరైతే విరుద్ధంగా ఎక్కడైతే దానికి ప్రతికూలంగా ఉంటూ ఉంటుందో ఆయన యొక్క ఘోర రూపాన్ని చూపిస్తూ ఉంటాడట. ఇప్పుడు నువ్వు కళ్యాణానికి వచ్చావు నాయనా, నీవు దయచేసి సుమనాభవ, మా యందు మంచి మనస్సుతో మమ్మల్ని అనుగ్రహించేవాడిగా నీవు ఉండాలి అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం చేద్దంటే పరమేశ్వరుడు చాలా దయామయుడు. ఎంత దయామయుడు అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక చోట చెప్తారు. ఒక శ్లోకంలో జ్వాలోగ్ర సకలామరాతి భయద క్ష్వేళ కథం వా త్వయా దృష్ట కించ కరే ధృత కరతలే కిం పంక్వజం జంబూఫలం కిం పక్వ జంబూఫలం. క్షీరసాగర మథనంలో రామనాథం గారు పూర్ణకుంభం వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. రామనాథ శర్మ వేద పండితులు ఆ పూర్ణకుంభాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. క్షీరసాగర మథనం జరిగింది. దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, సమస్త సంపత్తు పుట్టింది. అవన్నీ బాగున్నాయి, అందరూ తీసుకున్నారు, అందరూ సంతోషించారు. కానీ అసలు క్షీరసాగర మథనం ఎందుకు చేశారు? అమృతం కోసం చేశారు. కానీ ఎప్పుడైనా ఒక మంచి జరగాలి అంటే దానికి ముందు చెడు అనేది ముందు ఉంటూ ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలి. కానీ అధిగమించేటువంటి శక్తిని సహజంగా అందరం కోల్పోతూ ఉంటాం. మనమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దేవతాగణాలు కూడా అటువంటి శక్తిని కోల్పోతూ ఉంటారు. దానికోసమే ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు దాంట్లో నుంచి హాలాహలం పుట్టింది. ఎప్పుడైతే ఆ హాలాహలం పుట్టిందో దేవతలందరూ కూడాను ఒక్కసారి భయపడ్డారట. భయపెట్టమే కాదండి, అందరూ కూడాను పలాయనం చిత్తగించారు. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి ఆ విషాన్ని, ఆ హాలాహలాన్ని ఎవరు పట్టుకోవాలి? అందరూ చూశారు, ఎవరూ ముందుకు రాలేదు. పరమేశ్వరుడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ హాలాహలాన్ని, ఆ పుట్టినటువంటి హాలాహలం పెరుగుతూ 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 ఆకాశం దాకా వెళ్ళింది. తన యొక్క కళ్ళతో, తన యొక్క దివ్యమైన దృష్టితో
ఆ హాలాహలాన్ని ఒక్కసారి చూచాడండి. ఎప్పుడైతే ఆయన దృష్టి పడ్డదో ఆ హాలాహలం అంతా ఎలా మారిందయ్యా అంటే కిం పక్వ జంబూఫలం, మంచి నేరేడు పళ్ళలాగా అయిపోయిందిట. నేరేడు పండు ఎలా నల్లగా ఉంటుందో అలా ఆ ఫలం అంతా అలా మారి ఒక ముద్దలాగా అయిపోయింది. వెంటనే ఆ ముద్ద ఆ పరమేశ్వరుడు ఆయన చేత్తో పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, పట్టుకొని చూపించాడు. అందరూ చూస్తున్నారు ఈ వింత, ఏం చేస్తాడా ఆయన అని. సరే, ఆయన పక్కన జగన్మాత జగదంబిక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆ అమ్మవారు ఉంది. ఎందుకంటే వివాహ సమయంలో ఆయన ఓ మాట ఇచ్చాడు, ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నాతి చిరుతవ్యా. ధర్మార్థ కామాల్లో ఏనాడు కూడాను నిన్ను నేను అతిక్రమించి వెళ్ళను అని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టడం కోసం ఆ పరమేశ్వరుడు ఒక్కసారి అలా అమ్మవారిని చూచాటండి. ఆ చూపులో చాలా చూపు గురించి భగవత్పాదుల వారు వర్ణన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎందుకు చూచాట అంటే, నేను ఈ విషయాన్ని గనక మింగకపోతే ఇది ప్రపంచాన్ని మింగేస్తుంది. నేను మింగితే కుక్షౌ స్వైరగతాన్, లోపల ఉన్నటువంటి దేవతలందరూ కూడాను ఆయన కడుపులో దాక్కున్నారు, వాళ్ళు పోతారు. బయటకు వదిలేద్దామా, బయట సమస్తమైనటువంటి జీవరాశులు కొట్టుకోపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అమ్మవారిని అడిగాట పార్వతీ పరమేశ్వరుడు. అడిగితే ఆవిడ ఏం చేసిందంటే చాలా గొప్పగా జిహ్వాయాన్నిహితస్య సిద్ధఘటికా వా కంఠే దేశే భృతః, హాయిగా తీసుకో, ఏం పర్వాలేదు, నాకు నువ్వు మంగళసూత్రం కట్టావు, నా మంగళసూత్రం చాలా గట్టిదయ్యా, నిన్ను ఏమీ చేయదు, హాయిగా మింగేసేంత. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ చేత్తో పట్టుకున్నటువంటి విషాన్ని నేరేడు పండులాగా మార్చినటువంటి ఆ పండుని, విషరూపమైనటువంటి పండుని అమాంతం నోట్లో వేసుకున్నాడు. జిహ్వాయాం, నేలకి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి పోనిచ్చాడు. అంతకంటే లోపలికి వెళ్ళిందా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, బయట ఉంటే బయట వాళ్ళు పోతారు. అంటుకోవటం ఆయన మింగకుండా కక్కకుండా నాటి నుంచి నేటి వరకు ఆ మహానుభావుడు ఆ కంఠంలో పెట్టుకున్నాడు. అందుకోసమే ఆయనకి నీలకంఠుడు గరడకంఠుడు అని పేరు వచ్చింది. మనం అంటూ ఉంటాం మింగలేకపోతున్నాం కక్కలేకపోతున్నాం అని, కానీ మన కోసం యుగ యుగాలుగా కల్పకల్పాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు. కాబట్టే మన అందరం ఇక్కడ బ్రతికున్నాం, జీవించున్నాం, ఆయురాలకు భోగభాగ్యాలతో ఉన్నాం. అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది. ఆ వేడిని చల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం. కానీ అభిషేకం చేయటం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనం. అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండుగాక అని ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుబర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు, ఎందుకంటే స్వామివారికి మధుబర్కం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంచేత ఆ మధుబర్కాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోల్ ఎల్లమ్మ మాతకి. పూర్వోక్త మంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రేణుకా జగద్ది దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యజమానస్య సహ కుటుంబస్య ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య పరంపరావాప్త్యర్థం ఏకవింశ సంఖ్యాక ఉభయ వంశ పురుషోత్తారక మహాదాన కన్యాంతర్గత్యాదానాంతర్గత వివాహాగర మాగవితం వరం భగవంతం జమదగ్ని మహర్షిణం మధుబర్గద్రవ్యేణ పూజయిష్యే. ఓం రాష్ట్రభృతస్యాచార్య సందే మాత్వద్యోషమం రాష్ట్రభృతస్యాచార్య సందే మాత్వద్యోషమం. పాదాల దగ్గర అలా వేసేసేయండి. ఆపఃపాదావరేజనేర్ద్విషన్నోనాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మహర్యస్య సాని. జమదగ్ని మహర్షిణే
ఓం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఆపపాదావనే జనే నాశయంతు మే అస్మిన్ బ్రహ్మవర్చస్య నమోస్తరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగాయ సమాభరస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్వా దక్షిణోభిషించంతు త్రైతుభేన ఛందసా ఆదిత్యాస్వా పశ్చాదభిషించంతు జాగతేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించంతు విష్ణువేన ఛందసా బృహస్పతిస్వా వరిష్టాదభిషించంతు ఆంతేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరధన్వనైగా క్షిప్రేషవే దేవాయ స్వధామ్నే అజాగాయ సహమానాయ మేధుషే దిగ్మాయుధాయ వరదాశ్రోగణా త్వాగత్తేభిర్దశంతమేభిः శరగోహిమాశీయభేషజేభిः యస్మద్వేషో వితరం యయోహ యమీవాగుశ్చాదయ స్వామిషోదీः అర్హన బిభర్షిమానస్తోమే ఆదేవిధర్మరుదాగుం సుమ్నమేదో మానः సూర్యస్య సందృశో యోధాః అభినో వీరో అవిక్షమేదా ప్రజాయేహ రుద్ర ప్రజాభిః ఏవాబ్రహ్మణే గిదానా యథా దేవనహృదేశేన హగోంసి హావనశూర్ణో రుద్రే హవోధి బృహద్వరేమ విదధే సువీరాः పరిణో రుద్రస్య హేతుర్వృణక్తో పరిత్వేషస్య దుర్భదిరఘాయో అవస్థిరా భగవద్భ్యస్తశ్రా మేధ్వస్తోమాయ వరయాయ వృణయ స్తుహిష్ణర్తసంయువానం మృగన్న భీమమువహత్తముగ్రో వృణాదితే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నిభవంతు సేనాః మేఢష్టమశివతమ శివోనః సుమనాభవా మే వృక్షాయుధం నిధాయ వృత్తిం వసానాచరవినాగం బిభ్రదాగహి సమగ్నే రుద్రో అసురో మహో దివస్త్వగోషర్ధో మారుదో వృక్షైర్షైరుణైర్యాసి శృంగయస్త్వం పూషా విహతః పాసినుత్మనా వో రాజానవధ్వరస్య రుద్రగోహరారగో సత్యయజగోరోదస్య పురాతన యుక్తో రచిత్తాధిరణ్యరూపమవసే గురుధ్వం పాదౌ వృక్షాళ్య పాదుకే అభిషిచ్య మధుపర్కం మధుపర్కయతి ప్రాహ మధురమధవ్యం పరమవన్నాద్యం వీర్యం తేనాహమధురామధవ్యేన వీర్యేణ పరమో సకన్మంత్రేణ ద్విస్తూష్ణీం అమృతాభిధానమసి శేషమనుగంప్యాయ ప్రయచ్ఛేత్యేవ రాజాస్థపతిర్వ పురోహితాయ వస్త్రం ఓం గౌః గౌరస్య బహరవాత్మా భవాత్మానం జహిమయా పుష్యజ అగ్నిః ప్రాశ్న్యాదుపధమస్య హివేదయః అనష్టమస్మాకం కుర్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యः ఇవం వస్త్రాణి వేపసాపసాధే యువోరచ్ఛిద్రామంతవాహ సర్గాః అవాదిరతమనుదాన విశ్వర్వేణ మిత్రావరుణా సజేథే పూర్వపతితోహం మనుష్యేత భూయాసం గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితా వధూనాగుస్తదామృతస్య నాభిః ప్రణవో జగతిసేజనాయ అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు, మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తరఫున ఇవన్నీ కూడాను సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో
సమస్త ప్రజానీకానికి కూడాను సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్ద్రత కలగాలి అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం వస్త్రాణి పార్వతీ పరమేశ్వరుడు దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి చీనాంబరములు, పట్టు వస్త్రాలని కూడాను సమర్పించారు. దీనికి అనేక మంది భక్తులు, అధికారులు, మేయర్ గారు, అనేక మంది అనధికారులు అందరూ కూడాను సభక్తికంగా ఈ సందర్భంలో అమ్మవారికి సమర్పణ విషయంలో భక్తిగా నమస్కారం చేసుకున్నారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. మనం నిత్యము చేసుకునే దాని సంకల్పమని, ఇలా విశేషమైనటువంటి పర్వదినాల్లో మంచి కార్యక్రమాల యందు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇది ఏదో ఒక కాగితం మీద 4 గోళ్ల మధ్య కూర్చొని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమదాదినారాయణస్య అని ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో నాటి నుంచి నేటి వరకు ఎవరెవరు మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ ఏ నదీ జలములు ఉన్నాయో, ఏ ఏ పర్వతములు ఉన్నాయో వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవటం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేవి కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడాను చల్లదు. సరే, ఇవాళ మన చేతిలో అందరికీ సెల్ ఫోన్లో ఒక పెద్ద సాక్ష్యంగా, మహాభూతంగా అవన్నీ వర్తిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటయా అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ మాతలే సాక్ష్యం మనకి. అంచేతనే పూర్వం మనకి ఒక పెద్దలు ఒక మాట చెప్తారు. పాఠశాలల్లో అధ్యయనం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఆ 4 శిష్యుల్ని పిలిచి 4 అరటి పండ్లు ఇచ్చి, ఇది ఎవరు చూడకుండా మీరు తినరండి అని చెప్పి పంపించారట. సరే, ఒక శిష్యుడు దూరంగా వెళ్ళి ఒక గుడ్డ నెత్తి మీద ఉత్తరయాన్ని అమాంతం కప్పేసుకొని గబగబా తినేసి, అయ్యా తినేశానండి వచ్చానండి అన్నట్ట. ఇంకో శిష్యుడు ఇంకా తెలివిగలవాడు, వాడేమి చేసినాడంటే ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎక్కడా కూడాను కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడొచ్చాడు. ఇంకోడు ఇంకో రకంగా తినొచ్చాడు. ఒకడు మటుకు ఆ పండుని తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయనా, వాళ్ళ ముగ్గురు చక్కగా ఎవరూ చూడకుండా తిని వచ్చారు, నీవేమో అమాంతం ఆ పండుని ఇక్కడ పట్టుకొచ్చినావు, ఏమి తినటం చేత కాదా, తినాలనిపించలేదా అంటే, అయ్యా క్షమించాలి గురువు గారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు, కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు. ఏమనంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తాడండి ఈ పండు తింటుంటే, మరి అది తప్పు కదా. అంచేతను మీరు చెప్పిన జ్ఞానం మేరకు, నాకు తెలిసిన బుద్ధి మేరకు ఎవరూ చూడకుండా తినటం అనేటువంటిది అనితర సాధ్యం అని తెలుసుకున్నాను స్వామి, ఇదిగో పండు అని చెప్పాట. కాబట్టి ఎవరు ఏ పని చేసినా ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు. అందుకోవడమే సూర్యుడికి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క అని 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, స్నేహధర్మంతో ఉంటాడు. చూడండి, మనందరం ఎంత పదవిలో ఉన్నా రాత్రి ఏ 10కో 11కో నిద్రపోతాం.
నిద్రపోయామంటే మనం మంత్రులమా మనుషులమా మామూలు వాళ్ళమా మనకేమీ తెలియదు. ఎక్కడికి పోయినావురా? నిద్రపోయినాను. పోనీ నిద్ర ఎక్కడుందిరా? ఏమో తెలియదు, కానీ నిద్రపోయినాను. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో కానీ, మన ఆస్తులతో కానీ, మన డబ్బు దస్కంతో కానీ దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం. లేవంగానే మనం మన నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా? దానికి ఏమన్నా యంత్రం ఉందా? దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా? అంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేవాడు ఒకడు ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకి అవి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి మిత్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. నేను ఫలానా పేరు వాడిని, ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని. కాబట్టి ఆ పరమాత్మే మనకి మిత్రుడు, అసలైన సిసలైన మిత్రుడు. ఆ మిత్రుడు మనందరికీ అన్నీ గుర్తు చేస్తేనే ఈ ప్రపంచం అంతే నడుస్తుంది. అటువంటి ఆ సాక్షిభూతంగా ఆ సూర్యనారాయణ స్వామి మనకు ఉన్నారు. పంచభూతాలు సాక్షిగా ఉన్నారు. వాళ్ళందరినీ అనేక మంది మహర్షులు అనేక విషయాలు అవన్నీ కూడాను ఇప్పుడు మనకి మా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకి తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క శక్తిని మీరు పొందుగాక అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వర ఉద్దిష్ట పరమేశ్వర ప్రీత్యర్థం జగద్సీత రేణుకాదేవ్యాః కళ్యాణ మహోత్సవాఖ్యై కర్మణి కన్యాదానం అహంకరిష్యే. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం వశిష్టాదిభిః మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫల అవాప్తి అర్థం ధర్మగ్లాని అధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారాణి సద్భావన విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం అస్మై దేవదేవాయ పరమేశ్వర స్వరూపాయ యమదగ్ని మహర్షిణే అలంకృత హిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే. ఓం అదానంతవీర్యస్య శ్రీమదాచార్యస్య అచింత్యాబలివ్రజస్యాభ్యమానస్య మహాజలౌకస్య మధ్యే భ్రమమాణానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకటమే వ్యక్తమహదహంగార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అసన్మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये శక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవాందనాగశేష దక్షకాఖ్య దిగ్గజో పరిపరి ప్రతిష్ఠితే అదల సుదల కళాదల రసాదల మహాదల పాదాల సౌతలోకానాముపరితలే భువస్వవర్మహర్జనస్తవ సత్యమిత్యోర్తలోకానామధో భాగే చక్రవాగశైల మహామేవ మధ్యే వర్తిన్యాం మహానారాయమాణ భజరాజలైజస్య భణాపణిగండల పండితే ఐరావతపుండరైకలామనకుముదాంజన పుష్పదంద సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దందుషుండార్దండోత్తంభిరే భక్త్యయోగవత్యంభాగవదేవ జగతి భవతి గాఢ్యవతి గాంధర్వవత్యగానగర్యాఖ్య పుణ్యపురే విరాజితే నియమనిరుతిమరుణరాయుగపేరేషాష్టాష్టిక్పాలకపాలితే
సరోరుహాకార పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల మధ్యే దక్షిణ పార్శ్వే వలయాదుత్తరే కిం పురుషేలావృత గురుభద్రాశ్వకరమణక మందహాస జిహ్వాలాఖ్య ఇది నవఖండ మండితే విస్తుతే వింధ్యక జంపక బదరిక నహుషగుహదారుదేరుక నైమిషారణ్యాది దశారణ్యాయుతే సఖ్య శక్తి దక్ష వింధ్య భార్యాత్ర సప్తకులాచల మదంగ హిరణ్య శృంగ మాల్యవర్గే శృంగార్ష శృంగాఖ్య పంచ మహానగాధిష్ఠిరే శిబిరంతి పృథుమరుర్భగీరథానంగ శశబిందోయాంబరీషద్రీపనిర్వహరయాతిమాంధాతృమహోత్రాఖ్య షోడశ మహారాజై పరిపాలితే చక్రవర్తి భరధిష్ఠిరే కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడ బాణాట పాండ్య పులిందాంధ్ర హూణదశార్ణ భోజ కురు గాంధార బర్బర కేకయ కోసల కుంతల కిరాట శూరసేన సేవన డెంగళ కొంగళ మత్స్య భద్రపార్శ్వధూర్ధర యౌవన జాలాంధసాశ్వసేది సింధుమాత్య అనేక విశేష దేశ బాలా భూమి బాల విచిత్రితే గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహురా భీమవతి తుంగభద్రా కుముద్వతి బలాపహారి కావేరి చంద్రభాగా పంపా విశోకా కౌశికి గండకి వశిష్ఠ ప్రవరా కాశ్యపి సరయూ సర్వమామః ఫల్గుణీ కరదోయా పుణ్యదా ప్రణీతాధ్యనేక పుణ్య నదీ పవిత్రితే మధురా మాయా కాశీ గాంజీ అవంతికా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే తామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మికే లోకాచలవలయుతే పంచాశత్కోణ విస్తీర్ణ భూమండలే యోజన విస్తీర్ణ జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సురతరు క్రియా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ వడల భ్రమరధింకారిగలగలం విరగలకంఠ గూజిత సనాతన ఛాయా విన్యస్త దేదీప్యమాన రత్న సింహాసనోపరిష్ఠిత యంత్రరాశేశ్చతుర్దశ వర్ణవర్ణిత హస్రయోజనోన్నత కదంబ వృక్ష మందారస్య ప్రాంగే దేవతర్యన్ మనుష్య సృష్టి పరార్థద్వైనోదీనః బ్రహ్మణః పరార్థే ద్వితీయ పంచాశదాదివర్షే పంచాశత్సహస్రవ్యవర్షాత్మికే ప్రథమమాసే ప్రథమపక్షే అహని ద్వితీయయామే తృతీయముహూర్తే త్రయోదశఘటికాయాం త్రిచత్వారింశద్ఘటికాసు తదాసు అనంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రికల్పానాం మధ్యే శ్వేతవరాహకల్పే సాయం భవస్వారోజుష ఉత్తమ కామసజాక్షుషరైవ తవైవస్వత సూర్యాద్య బ్రహ్మరుద్రాది చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే శ్రీమదాది విష్ణోర్మత్స్యగోర్మవరాహ నారసింహవామన భార్గవరాహ విష్ణుబౌద్ధకల్కిలశావతార మధ్యే నవమే బౌద్ధావతారే విక్రమార్కశాలివాహన విజయాభినందన నాగార్జున సత్సఖానాం మధ్యే శాలివాహనకే అష్టావింశన్మహాయుగే అష్టావింశత్సహస్రాన్విత సప్తదశలక్షాన్వితే కృతయుగేయాదే సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్ధే త్రేతాయుగే యాదే చతుష్షష్టిసహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాదే షట్సహస్రాన్విత చతుర్లక్షాబ్ధే కలియుగే యాదే భగవదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోः దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ
आषाढमासे शुक्लपक्षे चतुर्थ्याम् भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणा एवं गुणा विशेषण विशिष्टायाम् शुभतिथौ परमेश्वर प्रीत्यर्थम् अनादि अविद्यावासनया अस्मिन् संसारचक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केवल कर्म विशेषेण అందరూ కూడాను మీ ఇంటి పేరు ఒకసారి చెప్పుకోవాలి. అస్మిన్ వంశే గోత్రస్య గోత్రం ఒకసారి చెప్పుకోవాలండి. మీ పేర్లు ఒకసారి చెప్పుకోవాలి. అందరి పేర్లు కూడాను. జాతస్య నామధేయస్య ధర్మవత్ని జన్మస్య మమ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యేవర్తిని కాలే సంభావితానాం పాపానాం పాణిపాదపాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా బ్రహ్మలోక అవాప్త్యర్థం సప్తర్షిమండలపర్యంతం కృతరాశే వర్షసహస్రావధానే ఏకైకమాలుగామదర్శక్రమేణ సర్వరాశ్యవదర్శిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం తిలకై సూర్యమండలపర్యంతం కృతరాశే వర్షసహస్రావధానే ఏకైకమాలుగామదర్శక్రమేణ సర్వరాశ్యవదర్శిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం మండలపర్యంతం కృతరాశే వర్షసహస్రావధానే ఏకైకమాలుగామదర్శక్రమేణ సర్వరాశ్యవదర్శిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం గోలోభిర్నక్షత్రమండలపర్యంతం సహస్రావధానే ఏకైకలోమావదర్శక్రమేణ బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమా అతిరాత్ర అఘోర్యామా శాంతపనా రాజపేయ ఔండరీకా అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం పూర్వేశ అపరేశ పితॄణాం నరకలోకాత్ ఉత్తీర్య బ్రహ్మలోక ఆవాస నిత్యనివాస సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్య ఉదకపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే అని సంకల్పం చేశారు. సాలంకృతము అంటే లోకంలో ఎవరి స్థాయిని బట్టి వారు పెళ్లి కూతురికి అలంకారం చేస్తారు. ఇది లోక సహజం, వారి వారి స్థాయిని బట్టి. మరి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారు సామాన్యురాలా అంటే సమస్త జగత్తుకి బ్రహ్మాండానికి తల్లి స్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు. రేణుకా అమ్మవారు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదది. అమ్మవారికి దశమహావిద్యలు అని కాళీ, తార, చిన్నమస్త,
ఐంద్రి ఇట్లా కొన్ని ధూమావతి, బగళాముఖి, మాతంగి ఇట్లా 10 ప్రత్యేకమైనటువంటి విద్యలు మంత్రశాస్త్రంలో చాలా మకుటాయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యలు. ఆ విద్యాస్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు ఒక కోపంలో ఒక బావి యందు అవతరించి ఉన్నది. ఈ రేణుక అంటే సాక్షాత్తు చాలా శక్తివంతమైనటువంటి చిన్నమస్తా స్వరూపిణి. ఆవిడ ధ్యాన శ్లోకంలో మిగతా లోకంలో అమ్మవార్లకు అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ మహావిద్యాం మహామాయాం, మాయల్లోకల్లా చాలా గొప్పదైనటువంటి మాయాస్వరూపిణి, విద్యల్లోకెల్లా గొప్పదైనటువంటి విద్యాస్వరూపిణి, మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణి. ఆవిడ సమస్తమైనటువంటి శక్తిగా ఇక్కడ అవతరించి ఉన్నది బలకంపేట యందు. భక్తానాం ఇష్టదాత్రించ, ఆవిడ అవతరించి ఏమి చేస్తుందయ్యా అంటే భక్తానాం ఇష్టదాత్రించ, భక్తులు ఏ ఏ కోరికలు కోరుకుంటారో వాటినన్నింటినీ కూడాను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నది. అటువంటి రేణుకాంబాం అహం భజే, అటువంటి రేణుకా అమ్మవారిని నేను స్తుతి చేస్తున్నాను అని అమ్మ యొక్క ధ్యాన శ్లోకం. సకల చరాచర జగత్ సృష్టికి మూలభూతమైనటువంటి ఆ జగదంబకి ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి ఆభరణాలు, వజ్ర వైడూర్యములు, నవరత్నకమైనటువంటి సింహాసనము, అమ్మవారికి కిరీటము, అనేక రకాలైనటువంటి పుష్పమాలలతో ఇక్కడ అలంకారం చేసుకొని ఆ పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వరాంశ సంభూతులైనటువంటి జమదగ్ని గారికి ఈ రేణుకా అమ్మవారిని కన్యాదానము చేస్తున్నాం. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. ఏదన్నా మనం ఒక బంగారమో లేదా ఒక ఇత్తడో ఒక ధాన్యమో దానం చేస్తే ధాన్యం తుభ్యమహం సంప్రదదే నామామ అంటే దీని యందు నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నామమా అల్లా అంటే ఈ అమ్మాయి మీద పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి ఇవ్వాల. ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావు కాబట్టి రేపటి నుంచి మా ఇంట్లో కార్యక్రమం ఉంటే నీ పర్మిషన్తో పని లేదు, అమ్మవారు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావటానికి వీలుగా ఉండాలి అని ఆ సంప్రదదే అని ఒక చిన్న కిటుకులాగా అక్కడ పెట్టారు. అట్లా అమ్మవారిని కన్యాదానం చేశారు. ఎలా చేశారయ్యా అంటే కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఈ సంకల్పంతో చెప్పారు. గంగావాలుకాభి సప్తరిష మండల పర్యంతం కృతరాసేరు వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్షక్రమేణ అని చెప్పారు. ఇప్పుడు దాకా అయ్యవార్లు మనకి ఇక్కడి నుంచి ధ్రువమండలమని, నక్షత్ర మండలమని, చంద్రమండలమని, సూర్యమండలమని ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ మండలాలన్నీ మన పైన ఉన్నాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్న విషయం. ఇవాళ రోజున సైన్స్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి యంత్రాలని బయటికి పంపించి మన వాళ్ళందరూ కనుక్కుంటున్నమాట మనకి సత్యమే. అయితే గంగావాలుకాభి అంటే గంగ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో అవి గనక సప్తఋషి కశ్యపాది సప్తఋషులు ఉండేటువంటి వరకు అంత ఎత్తు గనక పోసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాల్ని పొందాలి అని చెప్తారు. ఏమిటయ్యా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా, ఈ గంగా వాలుక అనే పదం ఎందుకన్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమీ లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగా అనుకోవాల్సిందే. ఆ గంగా అమ్మవారు లేకపోతే ఆ శివుని యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడాను పురీదం చేయటానికి ఉన్నది. భాస్కర రాయులు అని ఒక మహానుభావుడు మన హైదరాబాదు వాసి ఒక 400 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో ఇక్కడ నుంచి కాశీనగరానికి వెళ్ళాడు. కాశీనగరానికి వెళ్ళి లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఆయన అర్థం రాయడం ప్రారంభించాడు. కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా అని ఒక నామం రాశాడు. అమ్మవారు అడిగాట అమ్మవారిని, అమ్మా ఏదో నా చేతనైన అర్థం రాశాను, ఇన్నిట్లో నీకు ఏది నచ్చింది అని అడిగితే అమ్మవారు చెప్పిందిట, నువ్వు రాసినవన్నీ బాగున్నాయిరా, కానీ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటి? కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా. అయ్యవారితో నేను మంగళసూత్రం కట్టించుకున్నానని, ఆ మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత నా కంఠం చాలా అందంగా ఉందని నువ్వు వర్ణించావు కదా,
ఆ నామం నాకు చాలా నచ్చిందిరా అని చెప్పిందిట. ఆయన అంత గొప్పగా భాష్యం రాస్తే ఆ రోజుల్లో ఆ కాశీ పండితులందరూ అన్నారట, ఏమయ్యా నువ్వేదో అర్థాలు రాస్తున్నావు, నువ్వు దేన్ని ఆధారం చేసుకొని రాస్తున్నావు అన్నట్టు. అయ్యా నీ శాస్త్రం చదువుకున్నానండి, ఏదో దాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నానండి అన్నట్టు. ఇదేం మేము ఒప్పుకోము, నువ్వు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నావు, నువ్వు రాసిన దానికి మా ప్రమాణం కావాలి అన్నారట. కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నట్ట ఆయన, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడిచినట్ట, అమ్మా కాశీ పండితులందరూ నన్ను వేలేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను రాసింది నిజమా కాదో నువ్వే తేల్చాలి అని. వెంటనే అమ్మవారు చెప్పిందిట, ఈ రాత్రికి దండోరావై కాశీలో ఏ ఏ పండితులు, ఏ ఏ ఋషులు, ఏ ఏ మునులు ఎవరు వస్తారు రమ్మని చెప్పు, రేపు పొద్దున గంగానది ఒడ్డున నేను వచ్చి కూర్చుంటా, ఎవరు చూసుకుంటారు రమ్మని చెప్పమందిట. ఆ రాత్రి దండోరా వేయించాట. భాస్కర రాయలు ఇక్కడ వాడే, హైదరాబాద్ వాడు ఆయన. దండోరా వేయించారు, రేపు ఎవరెవరు వస్తారో వచ్చి గంగానది ఒడ్డున చూసుకోండి అని. అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారట. అప్పుడు చెప్పిందిట, భాస్కర రాయలు రాసిన వ్యాఖ్య మొత్తం కూడాను నాకు పూర్తిగా ఆమోదమైనటువంటి వ్యాఖ్య అని. అంచేతను ఆ అమ్మవారికి అన్ని నామాల్లో కల్లా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర, వివాహం కాని పిల్లలు ఈ 16 అక్షరాలని జపం చేసినట్లయితే వాళ్ళకి వివాహం జరుగుతుంది అని కూడా ఆయన దాంట్లో ఫలశ్రుతి రాశారు. ఆ త్వరలో మనం అది కాసేపట్లో ఆ మాంగళ్య పూజ ముహూర్తంగానే మాంగళ్య పూజ చేయటం, ఆ పరమేశ్వరుడు ద్వారా కట్టించుకునేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం చూడటం అవన్నీ జరుగుతాయి. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మీ అందరికీ కూడాను సమస్త మంగళాలు చేకూరాలని ప్రార్థిస్తూ బోలో ఎల్లమ్మ మాతాకి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుణేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య పౌలస్య బ్రహ్మణా నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుణేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య భృగు మహర్షిణః పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుషేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య రుచిక మహర్షిణః పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుషేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవాయ అఖిలాండ మహర్షే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమగోత్రోద్భవస్య శూరసేన మహారాజ వర్మణో నత్రీం. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య దేవసేన మహారాజ వర్మణ పౌత్రీ. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య మహారాజ వర్మణ పుత్రీ. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవా రేణుకానాంనీం సాక్షాల్ లక్ష్మీస్వరూపిణీం కన్యా హిరణ్యగర్భः సమవర్ధదాగ్రే భూతస్య జాతః పదే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషయా అయమహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః రేణుకానాం కన్యాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ
జమదగ్ని మహర్షిణే వరాయ ధర్మ ప్రయా సంపత్త్యర్థం ధర్మ ప్రయాసహత్వకర్మభ్యः ప్రతిపాదయామి. అందరూ కూడాను ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా ఆతిచరితవ్యా ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా ఆతిచరితవ్యా ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా ఆతిచరితవ్యా అభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన గోబ్రాహ్మణాది విశ్వకళ్యాణార్థం ప్రజాసహత్వకర్మభ్య ప్రతిపాదయామి. ఓం దేవస్య త్వాసమిదోపదవేశ్వరాభ్యాం పుష్పాస్తాభ్యాం శిరస్నామిరాజాద్ వావరణాయతే దక్షిణే ప్రజాపతయే కన్యాం పయాదాత్రే పయామహ్యమస్తు ప్రతిగృహీత్రే కైరంగస్వారా కామః కామాయ కామో దాతా కామః ప్రతిగృహీత కామగోధముద్రమాయ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైలతే కన్యాదాన సమయంలో కన్యాధార పోయటం అంటారు. ఆ కన్యాదానం స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి జలముల్ని మీ అందరికీ సంప్రోక్ష చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునాం నరజన్మ దుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ, ఇప్పటిదాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మన పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరూ చూడట్లా. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవడమే తప్ప ఎవరి వంశంతో ఎవరి గోత్రంతో ఎవరి కులంతో పని లేదు. దీంట్లో వల్ల ఎవరివి గొప్ప ఎవరి తక్కువ అనేది కాదు. ఎవరి కులానికి సంబంధించిన ఆచారములు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ఆచారాన్ని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ ఈ జమదగ్ని మహర్షి ఎవరయ్యా అంటే ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి 3 ఋషులు, వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్త్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతల్ని వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఈవిడ యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ. ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి అని 3 మహర్షులు కలవిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రం అని, అట్లాగే సోరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి ముని మనవరాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈవిని ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది 4 వేదములు, అట్లాగే అనేక 18 పురాణములు, స్మృతులు, అనేక దేవతా వృక్షములు, మహర్షులు సాక్షిగా ఈ అమ్మవారిని ఆ అయ్యవారికి ఇచ్చి ఆ కన్యాదానం ఘట్టాన్ని ఇప్పుడు దాకా మనకు చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, సుముహూర్తము, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా
11:34 సుముహూర్తం. ఇంకా సుమారుగా ఒక 18 నిమిషములు సుముహూర్తం ఉంది. సుముహూర్తానికి ముందుగా వేదస్వస్తితో ఈ సుముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి రూపాణి జుహాతి జుహాతి రూపాణి రూపాణి జుహాతి రూపై రూపైర్జుహాతి రూపాణి రూపాణి జుహాతి రూపై జుహోతి రూపై రూపైర్జుహోతి జుహోతి రూపైరేవైవ రూపైర్జుహోతి జుహోతి రూపైరేవా రూపైరేవైవ రూపై రూపైరేవైనామేనామేవ రూపై రూపైరేవైనా సమర్థయత్యర్థయతి సగం సమర్థయతి తస్యాస్తస్యార్థయతి సగం సమర్థయతి తస్యార్థయత్యర్థయతి తస్యా ఉపోత్థాయోపోత్థాయ తస్యార్థయత్యర్థయతి తస్యా ఉపోత్థాయ ఉపోత్థాయోపోత్థాయ తస్యాస్తస్యా ఉపోత్థాయ కర్ణం కర్ణముపోత్థాయ తస్యాస్తస్యా ఉపోత్థాయ కర్ణం ఉపోత్థాయ కర్ణం కర్ణముపోత్థాయోపోత్థాయ కర్ణమా కర్ణముపోత్థాయోపోత్థాయ కర్ణమా उत्थायेद्युपा उत्थाय कर्णमाजपे जपेदा कर्णं कर्णमाजपे आजपेदाजपेदड इडे जपेदाजपेदिडे जपेदिडे रन्दे रन्द इडे जपेदिडे रन्दे रन्ते रन्त इड इडे रन्ते दिते दिते रन्त इड इडे रन्ते दिते सरस्वती सरस्वत्यदिते रन्ते रन्ते दिते सरस्वती सरस्वती सरस्वत्यदिते दिते सरस्वती प्रिये प्रिये सरस्वत्यदिते दिते सरस्वती प्रिये 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 सरस्वती सरस्वती प्रिये प्रेयसि प्रेयसि प्रिये सरस्वती सरस्वती प्रिये प्रेयसि 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 प्रिये प्रिये प्रेयसि महि महि प्रेयसि प्रिये प्रिये प्रेयसि महि 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 प्रेयसि प्रेयसि महि विश्रुति विश्रुति महि प्रेयसि प्रेयसि महि विश्रुति महि विश्रुति विश्रुति महि महि विश्रुत्येतान् एतानि विश्रुति महि महि विश्रुत्येतानि विश्रुत्येतान् एतानि विश्रुति विश्रुत्येतानि तेत एतानि विश्रुति विश्रुत्येतानि विश्रुति दिवि श्रुति एतान्येतानि ते अग्नये 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 नामानि नामान्यग्नये ते ते अग्नये नामानि अग्नये नामानि नामान्यग्नये अग्नये नामानि सुकृतमो सुकृतं नामान्यग्नये अग्नये नामानि सुकृतमो सुकृतमो सुकृतं नामानि नामानि सुकृतं मामा सुकृतं नामानि नामानि सुकृतं मा सुकृतमो सुकृतं मा देवेषु देवेषु मा सुकृतमो सुकृतं मा देवेषु सुकृतमिति सुकृतं देवेषु देवेषु मा देवेषु युरोदात् ब्रूदात् देवेषु मा देवेषु ब्रूदात् देवेषु ब्रूदात् ब्रूदात् देवेषु देवेषु ब्रूदादिति ब्रूदात् देवेषु देवेषु ब्रूदादिति ब्रूदात् ब्रूदादिति देवेभ्यो देवेभ्य ब्रूदात् ब्रूदादिति देवेभ्यः देवेभ्यो देवेभ्य देवेभ्य एवैव देवेभ्य देवेभ्य एव देवेभ्य एवैव देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनमेनमेवैवैनमैनमेवैवैनमा वेदयत्यावेदयच्चावेदयत्यन्वनुवेदयच्चावेदयत्यनो यन्मनुवेदयति वेदयत्यन्वेनमेनमनुवेदयति वेदयत्यन्वेनो वेनवेनमन्वेनं देवा देवायेनमन्वेनं देवा देवायेनमेनं देवा बुध्यन्ते बुध्यन्ते देवायेनमेनं देवा बुध्यन्ते
यत्पादाब्जमदन्तबिन्दुसदृशी गङ्गा जगत्पावनी यन्नामस्मरणं ददाति सकलान् कामाण्डुनामन्वहम् यत्सेवा भवसागरैकधरणिः सोऽयं जगन्नायकः श्रीमान् श्रीगुरुरीश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने श्रीलक्ष्मीनारायण ध्यान ब्रह्माणि शिवा पशुपतिः सूर्यो ग्रहाणां पतिः शक्रो देवपतिर्यमः पितृपतिश्चन्द्रस्य तारापतिः विष्णुर्यज्ञपतिर्हविर्वनस्पतिस्कन्दश्च सेनापतिः सर्वे ते मुनयः सुमेरुसहिताः कुर्वन्तु नो मङ्गलम् सावधान सुमुहूर्ते शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान कालिन्दी गणगाम्बुजः कलशजः काशः कुशः कौस्तुभः कोशः कोकिलकूजितः कुवलयः कौमोदगी कुङ्कुमः कौमारे कलहंसगोजितरवम् कैलासशैलोद्भवः केयोरः कमलासरः कलशजः कुर्वन्तु मां मङ्गलम् सुमुहूर्ते शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान गरुडध्वजो गणपतिर्गङ्गाधरो गौतमः गौरीशो गवयो गृहं गृहपतिर्गोवर्धनो गोकुलम् गौरी श्रीमय गोपतिर्गृहपतिर्गोदावरी गोशुरी गान्धारी गजगामिनी गजरभिः कुर्वन्तु वां मङ्गलम् सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान अश्वत्थावदरी च चन्दन धनुर्मन्दार कल्पद्रुमो जम्बो निम्बकदम्बचूत सरला वृक्षाश्च ये क्षीरिणः सर्वे ते फलमिश्रितं वनचयं वैराजितं चम्यं चैत्ररथं सुनन्दनवनं कुर्वन्तु वां मङ्गलम् सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च फल्गु सरयो श्रीगण्डकी गोमती कावेरी कपिला प्रयागरावती इत्यादयः सद्य श्रीहरिपाद पंकज भवाः कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ईशो भुवनत्रये निवसतो देवान् मनुष्योरगान् संस्थातुं करुणानिधिः करुणया मार्ताण्डवंशेययौ कौसल्यानय गर्भसम्भवृते जन्मञ्जसाधारणे जाते श्री रघुनायकस्य जननं देयादिदं मङ्गलावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान रामो राम रम 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 रामायणो राघवो राजे राजित राज राज रजनी राजीव राजीरमाम् राजे राजित राज राज रजनी राजीव राजीरमाम्
దంపత్యోశ్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన సత్య వివేచనైక కుశల సత్య ప్రియ సత్యవాన్ సత్యజ్ఞాన సుఖాత్మక సుఖకర సత్యావతారో హరి సత్య కేవల జన్మయో నజనా సత్యాపహ సర్వదా శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణద కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం. ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహ సీతయా ముదితయా వామాంక విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదినౌ దంపతీ. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీమద్రత్న కిరీట మందర శ్రీతాండవాడంబర శ్రీరంగన్ముఖ చంద్రబింబలలిత స్వానందమందస్మిత కర్ణశ్రీకర చారుకుండలమణి హేలత్కపోలస్థల శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదినౌ దంపతీ. సుముహూర్తే సావధాన శుభలగ్నే దేవీ సుహవాసనం యచ్చదో
అమ్మవారికి మాంగళ్య గౌరీదేవి అక్షతా కళ్యాణం కమనీయ గోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. ఓం గౌరీమిమాయ సలిలాని దక్షతే మాంగళ్య గౌర్యై నమః. ధ్యాయామి ఆవాహయామి సర్వోపచారాన్ సమర్పయామి. గంధం పరికల్పయామి పుష్పం ధూపం దీపం నైవేద్యం సర్వోపచారాన్ సమర్పయామి. మనందరం ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్త కార్యక్రమం పూర్తయి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని గావిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని మీరందరూ కూడాను దర్శించడానికి ఆచార్యస్వామి తీసుకొస్తారు. చక్కగా ఆ మాంగళ్యాన్ని దర్శించుకొని ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సమస్త మంగళాలకి కూడాను మంగళే. ఆ సమస్త మంగళాలకి మంగళ స్థానంలో ఉంది. మంగళాలు రావాలి అంటే ఆవిడ అనుగ్రహం కావాలి మనకి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సమస్త అర్థాలని కూడాను అనుగ్రహిస్తుంది ఆవిడ. అటువంటి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అటువంటి జగదంబిక నారాయణి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం. మాల బాజా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌర్యై నమః. నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి. మంగళ గౌరీ మాతకి కింద పెట్టేసేసి మాలలు మాలలు శుభకేశర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుం హిమమ శోభయ భూయాగుం సంచభగం కురు యామాహరద్యవదగ్ధ శ్రద్ధాయై గావాయాన్యై ఇమాన్ తామపినకేహం భగేన సహ వర్చసా భగేన సహ వర్చసా విరాజంజాభిష్టేర్యాసరో గృహే లక్ష్మీరాష్ట్రదయాముఖే తయామా సగం సృజామసి. యావాం పుష్పం వేద పుష్పాన్ భజావాన్ పుష్పాన్ భవతి చంద్రభావాం పుష్పం పుష్పాన్ భజావాన్ పుష్పాన్ భవతి. మాకు కూడా కాస్త మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే దేవి నారాయణి శోభయంతి ముఖం మమ ముఖగం హిమశోభయ భూయాగ్నిశ్రద్ధాయై కామాయాన్యై ఓం మాంగళ్యదంతునానేన లోకరక్షణయేతునా సుభగే సందేవ శరదాం సదా మాంగళ్య
शुभमुहूर्तोऽस्तु शुभमुहूर्तकाले सूर्यादिनामानुकूल्य माङ्गल्यधारणमुहूर्त शुभमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादिनान्नवानां ग्रहणावत्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु स्त्रियांजशः कामस्य तृप्तिमानन्दो तस्याग्रे परिग्रहे राजसत्यमशीमहि यथा प्रिय प्रिया